నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. మణిమంత్ర 658వ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతున్నారు. ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటని ఒకసారి వాటి గురించి. ఓకే అమ్మ, మనకి ఇప్పుడు 2024 సెప్టెంబర్ 8 వచ్చి మనకి తిరుపతిలో ఉంటుందండి. అలాగే 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 22nd సెప్టెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. అలాగే 6th అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 27th అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేస్తారు. సార్ సో మణిమంత్ర 658వ ఎపిసోడ్ ఏం చెప్పబోతున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చాలా వీడియోస్ చేస్తున్నాం పాజిటివ్ ఎనర్జీ గురించి, అండ్ దాంతోపాటు మనీ ఫ్లో ఏ విధంగా ఉండాలి, ఏ విషయాల్లో మనం కొన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ ఎపిసోడ్లో కొత్తగా ఏం చెప్పబోతున్నారు సార్? అంటే మనిషికి కోరికలు ఉండొచ్చా లేదా? ఖచ్చితంగా ఉండాలి. దేనికోసం ఉండాలి? అచీవ్ చేయడానికి, మనకు కావాల్సినవి తెచ్చుకోవాలంటే కోరిక అనేది అవసరం కదండి. మరి వేదాంతులు వద్దని చెప్తారు కదా, కోరికలు వద్దని చెప్తారు కదా. కోరికలు లేకుండా లైఫ్ ఎలా లీడ్ చేస్తాం సార్? ఇక్కడ నేను ఒక చిన్న ఆర్టికల్ రాశాను. ఒక కోరిక ఇంకో కోరికను రగిలిస్తుంది, అంతులేని కోరికలు వెంటపడకండి. ఇది వేదాంతులు చెప్పే నీతి. కానీ కోరికతోనే మొదలైంది రామాయణం, మహాభారతం. పదవి మరియు శ్రీకాంక్ష. కోరికలు లేకపోతే అవి రెండూ లేవు. ఒక ఇతిహాసం నడవాలి అంటే కోరికలు అవసరం. రాక్షసులు కోరిన కోరికల వల్లే పురాణాలు అలాగే ఎన్నో వింటున్నాం మనం. కోరికలు లేనివాడు సన్యాసి. కోరికలు తీర్చుకునేవాడే సంసారి. సన్యాసి కంటే సంసారి ఉత్తమమైన వాడని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మీరు సన్యాసం మిగిలిపోతారా, సంసారం మిగిలిపోతారా? సంసారిగానే మిగలాలి అనుకుంటారు అందరూ. ప్రేక్షకులకు చెప్తున్నాను, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కోరిక ఎందుకు ఉండాలి? కోరిక ద్వారా ఏమవుతుంది? ఈ సృష్టి అనేది కూడా ఎలా మొదలైందంటే, మనకి మొట్టమొదట శ్రీ మహావిష్ణువు తన నాభికంలోంచి బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మకన్నాడు కదా, ఏమయ్యా సృష్టి తయారు చేయమన్నాడు. ఎలా చేయాలని అడిగాడు. ఫస్ట్ కోరిక ఎక్కడ జనించింది? శ్రీ మహావిష్ణువులో ఫస్ట్ జనించింది. ఆ తర్వాత బ్రహ్మను సృష్టి చేయమన్నాడు. బ్రహ్మను సృష్టి చేయమన్న తర్వాత ఎలా చేయాలన్నాడు. నువ్వు తపస్సు చేస్తే నీకు అర్థమవుతుంది అన్నాడు. చాలా తపస్సు చేశాడు. చేసిన తర్వాత సనక సనందాదులను సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళకి సృష్టి చేయమన్నాడు ఆయన. అనేసరికంటే వాళ్ళు అన్నారు, మేము ఇలాగే ఉంటాం, పుట్టగానే ఇంతే ఉంటారు వాళ్ళు, అంతకంటే ఇక వాళ్ళు పెద్ద కారు చేయరు, మహా జ్ఞానులు వాళ్ళు. కాబట్టి పుట్టుకతోనే జ్ఞానులు కాబట్టి వాళ్ళకి ఇంకా దేని మీద వ్యామోహం లేదు కాబట్టి మేము ఏం చేయలేమన్నారు. తర్వాత కశ్యప ప్రజాపతిని సృష్టించాడు. అతనికి 18 మంది భార్యలు. అక్కడి నుంచి సృష్టి అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో ఒకటి మనకేంటంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. ఎందుకంటే ఒక్కొక్కరు కోరుకున్న కోరికల్ని బట్టి అవన్నీ కూడా మనకి ముందుకు వచ్చినాయి. కాబట్టి ఒక కోరిక అనేది ఇంత పెద్ద సృష్టిని తయారు చేసింది. మనం కూడా ఆయన సంతానమే. ఎవరికి అర్థమవుతుందా? కాబట్టి కోరిక లేకుంటే ఒక సృష్టి అనేది కాదు కదా. కోరిక అంటేనే సృష్టి. కాబట్టి మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తామంటే సృష్టి చేయడం అనేది జరుగుతుంది మన సబ్జెక్ట్లో. అంటే అందరు కోరికలు అని చెప్తారు, మనము సృష్టి చేస్తాం. సృష్టి ఎందుకు చేయాలంటే సృష్టి ఎప్పుడైతే చేస్తావో అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కోరిక ఇప్పుడు నాకు ఒక కారు కొనాలి, కారు కొన్నాం, కారు కొన్న కోరిక అయిపోయింది. ఆ తర్వాత ఏం లేదు, ఇంకా మళ్ళీ కారు కొనాలని ఆలోచన లేదు. ఒక ఇల్లు కట్టాలి, అయిపోయింది ఇల్లు కట్టడం. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టాలనే ఆలోచన లేదు. సృష్టి అనే దగ్గర ఏమవుతుందంటే ఒక కారు కొన్నాం, తర్వాత నెక్స్ట్ అంతకంటే మంచి కారు కొనాలి. అర్థమైందా? ఒక ఇల్లు కొన్నావు, అంతకంటే మంచి ఇల్లు కట్టాలి. ఓకేనా? ఈ సృష్టి దగ్గర ఎప్పుడు ఆగిపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అయినటువంటి సృష్టి ఇప్పటికి అనంతం కొనసాగుతూనే ఉంది. అనంత విశ్వంలో ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంది. మన యొక్క ఏదైతే మన సూర్యమండలం ఇవన్నీ ఉన్నాయో గ్రహాలు ఇంకా అనంతం ప్రయాణం చేస్తుంది. అది అంతం అనేది ఉండదు. ఇక ఎప్పుడు కూడా అనంతంగానే ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి మన కోరికలు కూడా అనంతంగానే ఉండాలని నేను చెప్తాను. ఎంత అనంతంగా నీ కోరికలు పెట్టుకుంటే అప్పుడేమవుతుందంటే నీ బాడీలో ప్రతి ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎంజాయ్మెంట్ ఏంది? రసాలు ఊరడం. ఓకే, వాటిని మనం తెలుగు రాసేది, ఇంగ్లీష్లో ఎంజాయ్మెంట్. ఎవడైతే రసాలు ఊరి ఉంటాడో వాడు రసికుడు. రసికుడికే ఇవన్నీ కావాలి. ఎవరికి ఉంటాయి కోరికలు? ఎవరికి ఉంటాయి ఆనందము? ఎవడు సంతోషాన్ని అనుభవిస్తాడు? ఒక అందమైన పువ్వును చూసి లేదా ఒక పసుపాప నవ్వును చూసి ఎవడైతే ఆస్వాదిస్తాడో వాడే రసికుడు. అలాంటి వాడికి ఇవన్నీ కావాలి. కాబట్టి కోరికలు పెట్టుకోవడం తప్పులేదు కదా. ఎంత కోరికలు పెట్టుకుంటే అంతగా మీరు సాధించడం అనేది జరుగుతుంది. వీలైనంత మట్టి కోరికల్ని పెంచుకోండి. ఓకేనా? ఒక దగ్గర ఆగిపోదు. నేను గతంలో కూడా ఏం చెప్పానంటే, మీకు 10 లక్షలు అప్పు ఉంది, ఆ 10 లక్షల దగ్గర మీరు ఆగిపోయారు అనుకోండి, 20 లక్షలు సంపాదించలేరు. ఓకేనా? ఆ 10 లక్షలు కంప్లీట్ అవుతూ వస్తుంటే ఏమంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, దాన్ని
20 లక్షలకు పెంచాలి. 20 లక్షలు అయిపోతూ కంప్లీట్ అవుతుంటే 50 లక్షలు పెంచాలి. తప్పేముంది? ఊరికి అనుకోవడంలో ఖర్చు ఏం లేదు కదా మరి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కోరికలు ఎంతవరకు అవసరం మనిషికి? చాలా అవసరం. కాబట్టి కోరికలతోనే జీవించండి. కోరిక అంటే సృష్టి, మన సబ్జెక్టులో సృష్టి. కాబట్టి ప్రతిదాన్ని సృష్టి చేయడానికి నీ యొక్క మనసు అనేది ఆలోచనతో కూడి ఉండాలి. ఎప్పుడు నిరంతరం కూడా ఆలోచనతో కూడి ఉండాలి. ఎక్కడ కూడా నువ్వు అయిపోవడానికి లేదు. ఎందుకంటే నిద్రలో కూడా నువ్వు కలలు కంటూనే ఉండాలి. నిద్రలో కూడా నువ్వు సృష్టి చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిసారి కూడా ఒక కోరికతో ఎక్కడ ఆగిపోకండి. కాబట్టి ఎవరికంటారు కళలంటే, ఎవరు కోరుకుంటారు ఇవన్నీ కోరికలంటే సంసారి మాత్రమే కోరుకుంటాడు. ఎందుకంటే ఇతనితోనే మొత్తం సృష్టి జరగాలి, ఇతనితోటే అన్ని విషయాలు జరగాలి. ఒక సన్యాసి వీడి మీద ఆధారపడి ఉంటాడు, సమాజం వీడి మీద ఆధారపడి ఉంటుంది, ప్రతిదీ వీడి మీద ఆధారం, ఒక వ్యాపారం వీడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీడు బాగా సంపాదించాలి. బాగా సంపాదించాలంటే బాగా సృష్టి చేయాలి, బాగా కోరికలు పెట్టుకోవాలి. ఆ ఆలోచనలో కోరికలు ఏవైతే ఉన్నాయో అనంతంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నువ్వు సంపూర్ణ స్థితికి చేరుతావు. ఎప్పుడు చేరుతావు? కోరికలు అనంతంగా ఉన్నప్పుడే నువ్వు సంపూర్ణ స్థితికి చేరుతావు. ఏదో లిమిటెడ్గా పెట్టుకున్నావు అనుకోండి, అనంతం అనేది ఉండదు. అంటే పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత నువ్వు ఇచ్చే స్థితికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నువ్వు లిమిట్ పెట్టుకుంటావో అడిగే స్థితిలో ఉంటావు. కాబట్టి వీలైనంత కోరికలను ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనం ఇచ్చే స్థితికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎవరేం చెప్పినా అయినద్దు, వీళ్ళు ఇవి కోరికలు మంచిది కాదు, మీకు అది ఇది అని ఎన్నో చెప్తుంటారు మనకి. అవన్నీ పక్కన పెట్టాడు. మన సబ్జెక్టులో వీలైనంత సృష్టి చేయాలి, కోరికలు పెట్టుకోవాలి, బాగా సంపాదించాలి, బాగా ఇవ్వాలి. ఎందుకంటే ఎంత సంపాదిస్తే అంత ఇస్తే మళ్ళీ అంతకు రెట్టింపు మన దగ్గరికి రావడం జరుగుతుంది. వీలైనంత సంపాదించండి, వీలైనంత సృష్టి చేయండి, వీలైనంత కోరికలు పెట్టుకోండి. కోరిక అనేది ఇంకొక కొత్త దాన్ని సృష్టించడానికి హెల్ప్ అవుతుందని చాలామందికి తెలియదు. అక్కడే ఆగిపోతుంటుంటాం. ఎక్కువ కోరికలు ఉన్నప్పుడు అంత ఎక్కువ ఆశించడం తప్పని మాట్లాడుతూ ఉంటుంటారు. బట్ కోరిక అనేది ఒక సృష్టికి కారణం అవుతుంది అనేది ఫస్ట్ టైం నేను కూడా విన్నాను. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.